జాను జై చెంప మీద ప్రేమగా నిమురుతూ జైని తన ప్రేమ మత్తులో ముంచేస్తూ జైకి తెలియకుండా జాను ఇంజెక్షన్ వేసేస్తుంది. దాంతో మత్తులోకి జారిపోతాడు జై. డాక్టర్ దగ్గరికి తీసుకొస్తుంది జైని జాను. డాక్టర్ జై గతం తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. చెప్పండి జయ గారు, మీరు కంపెనీ ఎప్పుడు పెట్టారని మత్తులోకి జారిపోయిన జైని క్వశ్చన్ చేస్తూ ఉంటాడు డాక్టర్. కంపెనీ ఆల్రెడీ ఉంది అంటూ తన కంపెనీ పెద్ద కంపెనీ అని ఆ వివరాలు చెప్తూ ఉంటాడు జై. ఆ వివరాలు విన్న జాను షాక్ అవ్వగా అంతకు మించి షాక్ ఇస్తూ నేను 2015లోనే సీఈఓగా ఛార్జ్ తీసుకున్నాను అంటూ ఉంటాడు జై. జాను ఆ మాటలకి షాక్ అవుతుంది. ఇంకా మీ గతంలో ఎవరైనా ఉన్నారా అని డాక్టర్ నిలదీస్తూ ఉండగా ఉన్నారు హరిశ్చంద్ర ప్రసాద్ అని అనగానే ఇంకా షాక్ అవుతుంది జాను. ఇంతకీ ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరు? జై గతం గుచ్చి మొత్తం జాను తెలుసుకొని జైని మార్చుకోగలదా? ఆ చీకటి రూమ్లో ఉన్న అజ్ఞాత వ్యక్తే హరిశ్చంద్ర ప్రసాద? జైకి అతనికి పగేంటి? జై నుండి జాను అతన్ని కాపాడుతుందా? జై మూర్ఖత్వం షాడిజం గుచ్చి మొత్తం జాను తెలుసుకుంటుందా? రాను ఎపిసోడ్స్లో చూద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.